గురుగారు, తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యి ఎంగిలవుతుందా? తీర్థానికి ఆ దోషం ఉంటుందా? తీర్థం అన్నప్పుడు సాలగ్రామను అభిషేకం చేసే సమయంలో వినియోగించేటటువంటి నీరు అది తీర్థం. సాలగ్రామ శిలావారి అనే ఒక సూత్ర శ్లోకం ఉన్నది, ప్రామాణికమైనటువంటిది. ప్రామాణికంగా చెప్పబడ్డ ఈ వారి అన్న శబ్దం నీటికి సంబంధించినది. తీర్థం ఏది? దేవతార్చన సమయంలో వినియోగించిన నీరు తీర్థం. అలా కాకుండా అర్చామూర్తులన్నింటినీ కూడా అభిషేక సేవ సమయంలో పంచామృతములు, పళ్ళరసములు, వివిధ ద్రవ్యములు వారి వారి సంకల్పాలకు అనుకూలంగా అన్నింటితో కూడా అభిషేకం స్నపనము చేసిన అనంతరం లభించే ఆ ద్రవ్యాన్ని తీర్థం అంటూ మనం స్వీకరిస్తున్నాం. సాలగ్రామ అభిషేకం చేసిన మంచినీరు మాత్రమే తులసీ దళం వేసినప్పుడే తీర్థమవుతుంది. ఈ తీర్థానికి ఎంగిలి అనే దోషం వస్తుందా? పెదవులకు తాకితే వస్తుంది. పెదవికి ఓష్ఠము, ఈ పెదవికి నీరు తాకితే, ఈ నీటితో పాటు చెయ్యి కూడా తాకితే అక్కడ ఎంగిలి అనే దోషం ఏర్పడుతుంది. సెలైవా, నోటిలో వెలువడేటటువంటి లాలాజలం స్పర్శ తాకిన మరుక్షణం ఈ చెయ్యి ఎంగిలి అవుతుంది. అందుకే సనాతన ధర్మం తెలిసిన ప్రాచీనులు తీర్థమును మినపగింజ మునిగిపోయే ప్రమాణంలో అరచేతి మధ్యలో వేసుకుని అలా గాల్లో వేస్తే ఆ తీర్థపు చుక్క నాలిక పైన పడి గొంతులోనికి వెళ్ళిపోయేది. పెదవులకు తాకకుండా, దంతములకు తాకకుండా, అరచెయ్యి పెదవులకు తాకకుండా ఉన్నప్పుడే ఎంగిలి దోషం రాదు. అలా కాకుండా ఎప్పుడైనా ఈ చెయ్యి పెదవులకు తాకితే చెయ్యి కడుక్కున్న తర్వాతే ప్రసాదం తీసుకోవాలి. ఆలయాలలో ఇంత ధర్మ సూక్ష్మాన్ని పాటించే అవకాశాలు ఉండవు కదా. బారుడు తీరి తీర్థం తీసుకుంటూ బారుడు తీరి ప్రసాదం తీసుకునే సమయంలో విరామం లేని అవకాశాలు కదా. ఈ దోషం నివారించడం కోసమే తీర్థం తీసుకునే సమయంలో అరచేతి కింద చీర కొంగు లేదా కండువా లేదా జేబు రుమాలు వస్త్రాన్ని ఉంచి తీసుకొని తదుపరి ప్రసాదం తీసుకుంటే ఆ దోషం ఉండదు అని కూడా పెద్దలు ఒక ఉప విధానంగా అవకాశాన్ని ఏర్పాటు చేశారు. పర్యాయంగా ఇలా చేయవచ్చును అనే నివారణ ఉపాయాన్ని కూడా చెప్పారు. కనుక ఎంగిలి అన్న దోషం తీర్థానికి ఉండదు, అరచేతికి ఉంటుంది. తాకడంతో పెదవి ఎంగిలి అవుతుంది. చిన్నప్పుడు బడికి వెళ్ళే సమయంలో ఏదో జీళ్ళు దగ్గరగా ఉన్నాయి. పక్క పిల్లవాడు కూడా నాకు అని అడిగాడు. వస్త్రం చొక్కా పైన వేసి జేబురుమాల వేసి కాకెంగిలి అని కటిక్కిన కొరికి వస్త్రం తొలగించి వారికి అందించేవారం కాదు. వస్త్రం వేసిన కారణంగా ఎంగిలి దోషం పోతుంది, కాకెంగిలి అనేటటువంటి వారు. ఆలయంలో ఇలా మనది మనకే కాబట్టి సందర్భావకాశాన్ని అనుసరించి వినియోగించవచ్చు. పెద్దవాళ్ళు అయిన తర్వాత కాకెంగిలి పనికిరాదు, చిన్నప్పుడే. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరిది వారికే, కానీ వస్త్రాన్ని వినియోగించాలి. ఇది ఉపపత్తి.